కీర్తనలు 104వ అధ్యాయము. నా ప్రాణమా, యెహోవాను సన్నుతించుము. యెహోవా నా దేవా, నీవు అధిక ఘనత వహించిన వాడవు. నీవు మహత్యమును ప్రభావమును ధరించి ఉన్నావు. వస్త్రం వలె వెలుగును నీవు కప్పుకొని ఉన్నావు. తెరను పరచినట్టు ఆకాశ విశాలమును నీవు పరిచి ఉన్నావు. జలములలో ఆయన తన గదుల దూలములను వేసి ఉన్నాడు. మేఘములను తనకు వాహనముగా చేసుకొని గాలి రెక్కల మీద గమనము చేయుచున్నాడు. వాయువులను తనకు దూతలుగాను అగ్నిజ్వాలను తనకు పరిచారకులుగాను ఆయన చేసుకొని ఉన్నాడు. భూమి ఎన్నటికిని కదలకుండునట్లు ఆయన దానిని పునాదుల మీద స్థిరపరచును. దాని మీద అగాధ జలములను నీవు వస్త్రము వలె కప్పితివి. కొండలకు పైగా నీళ్లు నిలిచెను. నీవు గద్దింపగానే అవి పారిపోయెను. నీ ఉరుము శబ్దము విని అవి త్వరగా పారిపోయెను. నీవు వాటికి నియమించిన చోటికి పోవుటకై అవి పర్వతములెక్కెను, పల్లములకు దిగెను. అవి మరలి వచ్చి భూమిని కప్పక ఉండునట్లు అవి దాటలేని సరిహద్దులు నీవు వాటికి నియమించితివి. ఆయన కొండలలో నీటి బుగ్గలను పుట్టించును. అవి మన్యములలో పారును. అవి అడవి జంతువులన్నిటికీ దాహమిచ్చును. వాటి వలన అడవి గాడిదలు దప్పి తీర్చుకొనును. వాటి ఒడ్డున ఆకాశ పక్షులు వాసము చేయును. కొమ్మల నడుమ అవి సునాదము చేయును. తన గదులలో నుండి ఆయన కొండలకు జలధారలనిచ్చును. నీ క్రియల ఫలము చేత భూమి తృప్తి పొందుచున్నది. పశువులకు గడ్డిని, నరుల ఉపయోగమునకు కూర మొక్కలను ఆయన మొలిపించుచున్నాడు. అందుమూలమున భూమిలో నుండి ఆహారమును, నరుల హృదయమును సంతోషపెట్టు ద్రాక్షారసమును, వారి మొగములకు మెరుగునిచ్చు తైలమును, నరుల హృదయమును బలపరుచు ఆహారమును ఆయన పుట్టించుచున్నాడు. యెహోవా వృక్షములు తృప్తి పొందుచున్నవి. ఆయన నాటిన లేబానోను దేవదారు వృక్షములు తృప్తి పొందుచున్నవి. అచ్చట పక్షులు తమ గూళ్లు కట్టుకొనును. అచ్చట సరళ వృక్షముల పైన కొంగలు నివాసము చేయుచున్నవి. గొప్ప కొండలు కొండ మేకలను ఉనికి పట్టు కుందేళ్లకు బండలు ఆశ్రయస్థానములు. ఋతువులను తెలుపుటకై ఆయన చంద్రుని నియమించును. సూర్యుని తన అస్తమయ కాలమును తెలియను. నీవు చీకటి కలుగు చేయగా రాత్రి అగుచున్నది. అప్పుడు అడవి జంతువులన్నయూ తిరుగులాడుచున్నవి. సింహము పిల్లలు వేట కొరకు గర్జించుచున్నవి. ఆయన ఆహారమును దేవుని చేతిలో నుండి తీసుకొన చూచుచున్నవి. సూర్యుడు ఉదయింపగానే అవి మరలిపోయి తమ గుహలలో పండుకొనును. సాయంకాలము వరకు పాటుపడి తమ పనులను జరుపుకొనుటకై మనుషులు బయలువెళ్ళుదురు. యెహోవా, నీ కార్యములు ఎన్నెన్ని విధములుగా నున్నవి. జ్ఞానము చేత నీవు వాటన్నిటినీ నిర్మించితివి. నీవు కలుగజేసిన వాటితో భూమి నిండియున్నది. అదిగో విశాలమైన మహాసముద్రము, అందులో లెక్కలేని జలచరములు, దానిలో చిన్నవి పెద్దవి జీవరాశులున్నవి. అందులో ఓడలు నడుచుచున్నవి. దానిలో ఆటలాడుటకు నీవు నిర్మించిన మకరములున్నవి. తగిన కాలమున నీవు వాటికి ఆహారమిచ్చెదవని ఇవన్నీయు నీ దయ కొరకు కనిపెట్టుచున్నవి. నీవు వాటికి పెట్టునది అవి కూర్చుకొనును. నీవు గుప్పిలి విప్పగా అవి మంచి వాటిని తిని తృప్తిపరచుబడును. నీవు ముఖము మరుగు చేసుకొనగా అవి కలతపడును. నీవు వాటి ఊపిరి తీసివేయినప్పుడు అవి ప్రాణములు విడిచి మంటిపాలగును. నీవు నీ ఊపిరి విడువగా అవి సృజింపబడును. అట్లు నీవు భూతలమును నూతనపరుచుచున్నావు. యెహోవా, నీవు నిత్యముండునుగాక. యెహోవా తన క్రియలను చూచి ఆనందించునుగాక. ఆయన భూమిని చూడగా అది వణుకును. ఆయన పర్వతములను ముట్టగా అవి పొగరాచును. నా జీవిత కాలమంతయు నేను యెహోవాకు కీర్తనలు పాడెదను. నా జీవిత కాలమంతా నేను యెహోవాకు కీర్తనలు పాడెదను. నేనున్నంత కాలము నా దేవుని కీర్తించెదను. ఆయన గూర్చిన నా ధ్యానము ఆయనకు ఇంపుగా ఉండునుగాక. నేను యెహోవా యందు సంతోషించెదను. పాపులు భూమి మీద నుండి లయమగుదురుగాక. భక్తిహీనులు ఇక ఉండకపోవుదురుగాక. నా ప్రాణమా, యెహోవాను సన్నుతించుము. యెహోవాను సన్నుతించుము. ఆమేన్.